హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1/2 kg ఫిష్కి మనం ఇలా ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు, కొత్తిమీర, అల్లం పేస్ట్ కూడా మనం తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర, ధనియాలు, గసగసాలు కూడా మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే చేసుకుంటే కర్రీ టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ధనియాలు, జీలకర్ర, గసగసాలు పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మన కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు చెప్పిన రెమెడీస్ కూడా యాజ్ ఈజ్గా ఫాలో అవుతే మీకు కర్రీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి మనం కాస్త పసుపు, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుంటే కొంచెం త్వరగా బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన అనేది ఉండకూడదు. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని కూడా ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫిష్ వేసుకున్నాక ఫ్రెండ్స్ మనం కొంచెం ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర, గసగసాలు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని ముక్క బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్. టేస్టీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కూర అయిపోయినట్లే. రుచికరమైన ఫిష్ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.